వెల్కమ్ టు ఐపీఎల్ షార్ట్స్. షార్ట్ నెంబర్ 1. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. కేవలం సాధారణ ప్రేక్షకులే కాదు, ఇండియాతో పాటు వివిధ దేశాల క్రికెటర్లు, స్టార్ ప్లేయర్లు కూడా కోహ్లీని అభిమానిస్తారు. అంతెందుకు, మన శత్రుదేశం పాకిస్తాన్లో సైతం విరాట్ కోహ్లీకి భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి కోహ్లీని భారత క్రికెటర్ రింకు సింగ్ కూడా ఎంతో ఇష్టపడతాడు. కోహ్లీని బ్యాట్లు అడిగి మరీ తీసుకుంటాడు. అలాంటిది ఇప్పుడు రింకు సింగ్ చేసిన పని విరాట్ ఫ్యాన్స్కు కోపం తెప్పించింది. అదేంటంటే ఐపీఎల్ 2025 సందర్భంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శనివారం సాయంత్రం ప్రారంభ వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్ అగ్రతారలు ఈ వేడుకల్లో ఆడిపాడారు. కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీని సైతం స్టేజ్ పైకి పిలిచి అతనితో సరదాగా డ్యాన్స్ చేయించాడు షారుఖ్. అంతకంటే ముందు విరాట్ కోహ్లీని స్టేజ్ పైకి పిలిచి కోహ్లీపై పొగడ్తల వర్షం కురిపించాడు. 18 ఏళ్లుగా ఒక్క టీంకే ఆడుతున్నాడని, క్రికెట్లో కోహ్లీ ఓజీ అంటూ షారుఖ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆ తర్వాత కేకేఆర్ యువ సంచలనం రింకు సింగ్ను సైతం షారుఖ్ స్టేజ్ పైకి ఆహ్వానించాడు. స్టేజ్ పైకి వచ్చిన రింకు సింగ్ తొలుత షారుఖ్ ఖాన్కు షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకున్నాడు. వెళ్ళి కోహ్లీ పక్కన నిల్చున్నాడు. అయితే తన పక్క నుంచి వెళ్తున్న రింకును కోహ్లీ పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ రింకు మాత్రం పట్టించుకోకుండా కనీసం కోహ్లీని విష్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కొంతమంది కోహ్లీ అభిమానులు, ఫ్యాన్స్ వీడికి కాస్త పొగరు పెరిగిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి రింకు సింగ్ కావాలని ఉద్దేశపూర్వకంగా కోహ్లీని ఇగ్నోర్ చేయలేదు. అది అలా జరిగిపోయిందంతే. తల కిందకు వేసుకొని వేగంతో వెళ్ళి అక్కడ నిల్చోవడంతో కోహ్లీ చేయిస్తున్న విషయాన్ని పాపం రింకు గమనించలేదు. అదే అతను చేసిన తప్పైపోయింది. అయినా కోహ్లీ రింకు బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మ్యాచ్ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు కూడా. షార్ట్ నెంబర్ 2. ఐపీఎల్ మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ ఏకంగా 10.75 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఆర్సీబీ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ అయిందని అంతా అనుకున్నారు. కానీ తీరా కేకేఆర్తో శనివారం జరిగిన ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ భువీని పక్కన పెట్టింది. 2 పేసర్లు, 3 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. భువీని కాదని వాళ్ళు రీటైన్ చేసుకున్న యష్ దయాల్ను ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. ఆర్సీబీ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. ఏంటి, అన్ని కోట్లు పెట్టి తీసుకుంది డగౌట్లో కూర్చోబెట్టేందుకా అంటూ ఆర్సీబీపై మండిపడ్డారు. అసలు భువీని ఎందుకు తీసుకోలేదంటూ ఫ్యాన్స్ మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే ఆర్సీబీపై విమర్శల వర్షం కురిపించారు. కానీ కేకేఆర్ను బౌలింగ్, బ్యాటింగ్లో ఆర్సీబీ పూర్తిగా డామినేట్ చేసి విజయం సాధించడంతో ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయినా అందరిలో ఒక డౌట్ అయితే ఉంది. అసలు భువీని ఎందుకు ఫస్ట్ మ్యాచ్లో ఆడించలేదని. అయితే అందుకు ఒక కారణం ఉంది. భువీని ఈ మ్యాచ్లో పక్కన పెట్టలేదు. నిజానికి భువీ మైనర్ ఇంజురీతో బాధపడుతున్నాడు. అందుకే తొలి మ్యాచ్లో అతనికి రెస్ట్ ఇచ్చారు. పూర్తిగా కోలుకుంటే బహుశా రెండో మ్యాచ్లో భువీ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. శ్రేయస్ శర్మ లేదా యష్ దయాల్ స్థానంలో భువీ బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రత్యర్థి జట్టు మ్యాచ్ని బట్టి మార్పులుండే అవకాశం ఉంది. భువీ లేకపోయినా కేకేఆర్తో మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగానే బౌలింగ్ చేశారు. 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 100కు పైగా పరుగులు చేసింది కేకేఆర్. 10 ఓవర్ల తర్వాత 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 100కు పైగా పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కేకేఆర్ను కేవలం 174 పరుగులకే పరిమితం చేశారంటే ఖచ్చితంగా ఆర్సీబీ బౌలర్లను మెచ్చుకొని తీరాల్సిందే. అందులోనూ బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉన్న పిచ్పై ఆర్సీబీ బౌలర్లు సూపర్గా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా జోష్ హెజల్వుడ్, కృణాల్ పాండ్యా మాత్రం ఆర్సీబీకి మ్యాచ్ గెలిపించి పెట్టారని చెప్పాలి. షార్ట్ నెంబర్ 3. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడింది. ఈ సీజన్కు ఆరంభ మ్యాచ్ కావడంతో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆర్సీబీ సూపర్ విక్టరీ సాధించింది. 18వ సీజన్ను గ్రాండ్గా మొదలుపెట్టింది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫిల్ సార్తో కలిసి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ రన్స్తో కోల్కతా నైట్ రైడర్స్పై విరాట్ 1000 పరుగుల మైలురాయిని కూడా దాటేశాడు. అయితే కేవలం బ్యాటర్గా మాత్రమే కాదు, ఒక సీనియర్ ప్రోగా కోహ్లీ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ తొలుత ఫీల్డింగ్ చేసిన విషయం తెలిసిందే. జోష్ హెజల్వుడ్ బౌలింగ్లో కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ గాల్లోకి షాట్ ఆడాడు.
ఆ సులువైన క్యాచ్ను ఆర్సీబీ యంగ్ స్పిన్నర్ శ్రేయాస్ శర్మ నేలపాలు చేశాడు. ఫస్ట్ ఓవర్లోనే డేంజరస్ డికాక్ను అవుట్ చేసే ఛాన్స్ను మిస్ చేశాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఫస్ట్ ఓవర్లోనే ప్రత్యర్థి ఓపెనర్ను పెవిలియన్ను చేరిస్తే ఆర్సీబీ కాన్ఫిడెన్స్ పెరిగేది. కానీ శ్రేయాస్ శర్మ వల్ల అది జరగలేదు. కానీ హెజల్వుడ్ అద్భుతమైన బాల్తో, వికెట్ కీపర్ జితేష్ శర్మ సూపర్ క్యాచ్తో డికాక్ను అదే ఓవర్లో అవుట్ చేయడంతో శ్రేయాస్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సమయంలోనే శ్రేయాస్ శర్మ వద్దకు వెళ్ళిన కోహ్లీ అతన్ని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు. జట్టులో ఒక పెద్ద దిక్కుగా ఉన్న ఆటగాడు, ఏం పర్వాలేదు, క్యాచ్ మిస్ అయినంత మాత్రాన టెన్షన్ పడకు, ఛాన్సులు మళ్ళీ వస్తాయి, గేమ్లో పొరపాట్లు జరుగుతూ ఉండడం కామన్ అంటూ శ్రేయాస్ను నార్మల్ చేసే ప్రయత్నం చేశాడు కోహ్లీ. ఈ సీన్స్ చూసి కోహ్లీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. షాట్ నెంబర్ 4. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18th ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. మ్యాచ్ ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డికాక్ వికెట్ తీసి ఆతిథ్య జట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆర్సీబీ. డికాక్ అవుట్ అయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ రెహానే అలాగే మరో ఓపెనర్ సునీల్ నైరన్తో కలిసి ఎదురుదాడికి దిగాడు. ఈ జోడీ స్టేడియం మొత్తాన్ని ఒక్కసారిగా తమ బ్యాటింగ్తో ఊపేసింది. ముఖ్యంగా రహానే ఆర్సీబీ బౌలర్లను కోత కోశాడు. దాంతో కేకేఆర్ స్కోర్ రాకెట్లా దూసుకుపోయింది. ఈ భాగస్వామ్యం బలంగా మారుతున్న సమయంలో ఈడెన్ గార్డెన్స్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. సునీల్ నైరన్ చేసిన ఓ తప్పిదం ఆర్సీబీ ప్లేయర్లకు కనిపించలేదు. దీంతో హిట్ వికెట్గా వెనుదిరగాల్సిన సునీల్ నైరన్ తర్వాత కొన్ని షాట్లతో అలరించాడు. 7వ ఓవర్ 4వ డెలివరీలో నైరన్ షార్ట్ బాల్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఫుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కానీ కనెక్ట్ కాలేదు. లెగ్ ఎంపైర్ బంతిని వైడ్ అని సూచించాడు. కానీ రీప్లేలో చూస్తే నైరన్ బ్యాట్ స్టంప్ను తాకినట్లు కనిపించింది. అక్కడే ఉన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ అవుట్ కోసం అపీల్ చేయాలని కోరుతున్నట్లు కనిపించాడు. కానీ ఎంపైర్ అప్పటికే బంతిని వైడ్ అని ప్రకటించడంతో బంతి అప్పటికే డెడ్ అయినట్లు కనిపించింది. సో అందువల్ల ఆర్సీబీ హిట్ వికెట్ కోసం ఆ తర్వాత అపీల్ చేసిన ఫలితం ఉండకపోయేది. సో ఇలా ఆర్సీబీ ఆటగాళ్ళు అలర్ట్ లేకపోవడం వల్ల సునీల్ నైరన్ అయితే హిట్ వికెట్ కాకుండా బతికిపోయాడని చెప్పొచ్చు.